నెక్స్ట్ డబ్ల్యూ అనేప్పుడు వర్క్ షోకేస్ చేయాలి. సో మనం ఏదైతే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తామో, స్కిల్ నేర్చుకుంటున్నామో, దాన్ని ఎప్పుడైతే షోకేస్ చేస్తామో, ఎవరికి షోకేస్ చేస్తాం? మీ అల్యూమినీ గ్రూప్స్ లో గానీ, లేకపోతే మీ లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్స్ లో గానీ షోకేస్ చేస్తే అది మీ నెట్వర్క్ లో మీరు ఎప్పుడు యాక్టివ్ గా ఉన్నారు అని చెప్పి రిఫర్ చేస్తాం. రైట్. సో ఏ హెచ్ఆర్ అయినా సరే, లేకపోతే ఏ సీనియర్ పర్సన్ అయినా సరే, యాక్టివ్ గా ఉన్న పర్సన్ కి రిఫర్ చేయాలి అని చెప్పి ఒక ఒపీనియన్ వస్తుంది. సో అందుకని చెప్పి మీరు ఎప్పుడు యాక్టివ్ గా ఉండి మీ వర్క్ ని షోకేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఈ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్స్ లో జనరల్ గా మనం సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని ఓపెన్ సోర్స్ ఉంటాయి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంతా ఓపెన్ సోర్స్ దొరుకుతున్నాయి. అవును. సో ఈ ఓపెన్ సోర్స్ లో ఎవరో ఒకళ్ళు కొంత సాఫ్ట్వేర్ ఆర్ కొన్ని ఫీచర్స్ బిల్డ్ చేసి గిట్హబ్ లాంటి ప్లాట్ఫామ్స్ లో కోడ్ పుష్ చేస్తారు. మనకి ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చింది, ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ కి అక్కడ ఉన్న కోడ్ యూజ్ అవుతుంది. దాన్ని తీసుకొని కంప్లీట్ చేశాక దానికి ఎక్స్ట్రా ఫీచర్స్ మనం బిల్డ్ చేసి కాంట్రిబ్యూట్ చేస్తే, ఓపెన్ సోర్స్ వాటికి మనం కూడా ఎక్స్ట్రా ఫీచర్స్ కాంట్రిబ్యూట్ చేస్తే అది మీ రెజ్యూమ్ కి వెయిటేజ్ పెంచుతుంది. సో అప్పుడు హెచ్ఆర్స్ గానీ ఎవరైనా ఏమనుకుంటారంటే తిను చాలా కమిటెడ్, సో కమిటెడ్ ఉన్నబట్టే తీసుకున్న కోడ్ కి ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేసి ఇచ్చాడు, ఓపెన్ గా కమిట్ చేసాడు అన్న ఇంప్రెషన్ క్రియేట్. వచ్చేసి రిఫరల్ చైన్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రిఫరల్స్ మీదే ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఈ రిఫరల్ చైన్ ఎట్లా అవుతుంది అంటే, ఫర్ సపోజ్ మీతో నాకు కనెక్షన్ ఉంది, ఓకే, నా గురించి మీకు తెలుసు, కోడ్ జ్ఞాన్ అన్నది ట్రైనింగ్స్ ఇస్తుంది అని చెప్పి, రేపొద్దున మీకు ఎవరైనా వచ్చి మీ క్లోజ్ వాళ్ళలో ఇట్లాగా బీటెక్ కంప్లీట్ అయ్యే ఇట్లా అన్నప్పుడు మీరు ఇమ్మీడియట్ గా మీ గురించి కోడ్ జ్ఞాన్ గురించి రిఫర్ చేస్తారు. సో అట్లా సేమ్ టైం మీరు ఎప్పుడైతే ఈ ఓపెన్ నెట్వర్క్ లో ఉండి మీ అల్యూమినీ నెట్వర్క్ లో ఇదంతా కూడా ఇట్లా షోకేస్ చేస్తూ మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఇంకొకరికి మీ నేమ్ ని రిఫర్ చేస్తారు.